యోసేపు అనేటటువంటి ఒక యవనస్తుడికి ప్రదానం చేయబడినటువంటి మరియా అనేటటువంటి ఒక స్త్రీకి జరిగినటువంటి సంఘటన. ఆ నిమగ్నమై ఉండగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా పరలోకం నుండి దేవదూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా, నీకు శుభం, మరియా, భయపడకము, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు. ఆయన ప్రజల పాపముల నుండి వారిని రక్షించును. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది. ఇది త్వరగా తనకి జరగాలని మరియమ్మ కోరుకుంది. అప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత తనకి ప్రదానం చేయబడినటువంటి యోసేపు తన భార్య గర్భవతి అయిందని తెలుసుకొని తనని అవమానపరచడం ఇష్టం లేక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించి తనలో తాను ఆలోచించుకొని ఆ రాత్రి తను నిద్రించుటకు ఉపక్రమించగా కలలో పరలోకము నుండి దేవదూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కలను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాను. ఈ సంఘటన జరిగిన తర్వాత యోసేపు తన భార్య అయిన మరియను చేర్చుకున్నటకు సిద్ధపడదు. యోసేపు నిండు చూడాలైనటువంటి తన భార్య అయిన మరియను తీసుకొని జనాభా లెక్కలో తన పేరు నమోదు చేయించుకోవడానికి ఆ ఊరికి వచ్చారు. అయితే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో ఏమైనా స్థలం ఉందా, నా భార్య నిండు గర్భిణి, స్థలం ఉంటే ఇవ్వండి. లేదు లేదమ్మా, వెళ్ళు అని చెప్పి వాళ్ళు తిరస్కరించబడుతూ ఉండగా ఇంకొక ఇంటికి వెళ్ళి సత్రంలో స్థలం ఏమైనా దొరుకుతుందేమో అని, అమ్మ మాకు నా భార్య నిండు గర్భిణి, ఎక్కడా స్థలం లేదు, దయచేసి మీరైనా స్థలం ఇవ్వగలరా? లేదమ్మా, మాకే సరిపోవట్లేదు, ఎక్కడ దొరికారో మీరు వెళ్ళండి. అయ్యా, నువ్వు మంచివాళ్ళగా ఉన్నావు, బుద్ధిమంతుల్లా ఉన్నావు, నా భార్య నిండు గర్భిణి, కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో, మిమ్మల్ని చూస్తే నాకు జాలి అనిపిస్తుంది, కానీ ఎక్కడా స్థలం లేదు. అయితే నేను ఒకటి ఇవ్వగలను, మీకు నా పశువుల పాటలో నీ కొరకు సిద్ధపరచగలను, అదే మాకు కావాల్సింది బాబు, దేవుడు నీకు తోడుగా ఉంటుంది కాక అని చెప్పి యోసేపు తన భార్య అయినటువంటి మరియను
తనకు పుట్టినటువంటి బిడ్డ అయినటువంటి యేసయ్యను తీసుకొని ఆ పశువుల పాకలో పడుండబెట్టడానికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళండి. ఆ విధంగా లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువారు ఆ మరియా యోసేపులకు ద్వారా ఆ పశువుల పాకలో పడుండబెట్టారు. ఆ సమయంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాచుకున్నట్టుగా ఇంకో గొర్రెలు రాలేదు. సాసు చాక్లెట్ వెళ్ళాలి. వారు రాత్రి వేళ పొలంలో తమ మందను కాచుకొని వెళ్తూ ఉండగా రాత్రి వేళ దేవదూతలు ప్రత్యక్షమై దూతలు చెప్పాలి. వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అవునరా, మన రథం ఎప్పుడు పడతాడో, మన కష్టాలు ఎప్పుడు పోతాయో. ఈ రీతిగా వారిలో వారు మాట్లాడకుండా ఒక గొప్ప వెలుగు వారి చుట్టూ ప్రకాశించిన దూతలు ప్రత్యక్షమై వారు భయముతో ఉండగా భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు బొత్తిగుడ్డలతో చుట్టబడి పట్టుకొని ఉండటం మీరు చూచెదరు అని చెప్పి పరలోకంలో నుండి గొప్ప దూత సమూహము దేవుని మహిమపరిచారు. సర్వోన్నతమైన స్థలమూలలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని గణపరుస్తూ వెళ్ళగా వారు మాట్లాడుకుంటున్నారు. రాజులకు రాజు పుట్టాడన్నయ్యా, రాజులకు రాజు పుట్టాడన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా, నరగొర్రెలా కాపరో రన్నయ్య, నరగొర్రెలా కాపరో రన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా. ఈ రీతిగా ఆ ప్రభువుని చూడడానికి వారు వెళ్ళారు. ఆ దినములలో యోదయాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు అనేటటువంటి రాజుగారు, అవును సైన్యాధికారి, శ్రీ 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 హేరోదు మహారాజు గారు వేచేస్తున్నారు. మీరే హేరోదు మహారాజు, మీ కొరకు తూర్పు దేశపు జ్ఞానులంట వేచి ఉన్నారు ప్రభు. ప్రవేశపెట్టండి. తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు
రాజా ప్రణామములు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆకాశంలో మేము ఆయన నక్షత్రాన్ని చూసి పూజించడానికి చూస్తున్నాం. చెప్పండి, ఆయన ఎక్కడ ఉంది? మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను ఆయన గురించి తెలుసుకొని నేను మీకు చెప్తాను. చిత్తం మహారాజా. అసంభవం. నేను తప్ప యూదులకు వేరొక రాజా. అలా జరగడానికి వీలు లేదు. ఎవరక్కడ? శాస్త్రులను ప్రవేశపెట్టండి. మీరు కూర్చోండి. మహారాజుకి ప్రణామములు. చూడండి, లేఖనాలు ఏం చెప్తున్నాయి. చెప్తాం మహారాజా. యూదా దేశం బెత్లెహేంలోని యూదా ప్రధానంలోని వ్యర్థ మాత్రము అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను రక్షించుటకు అధిపతి నీలో నుండే పుట్టునని రాయబడుతున్నది ప్రభు. అవునా? ఎవరక్కడ? చెప్తాం మహారాజా. జ్ఞానుల్ని తీసుకొని రండి. చిత్తం మహారాజా. ఆయన ఎక్కడ పుట్టింది తెలుసుకొని వచ్చి నాతో చెప్పిన యెడల నేనును వచ్చి ఆయనను పూజించేదను అని మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఆ విధంగా నటిస్తూ ఆ జ్ఞానులను పంపివేశాను. జ్ఞానులు చిత్తం ప్రభు అంటే అక్కడి నుంచి వెళ్ళగా మళ్ళీ రాజు అత్యంత ఉగ్రుడై నేనుంటుగా రాజు ఉండడానికి వీల్లేదు అని చెప్పి తనలో తాను అత్యంత ఆగ్రహుడై ఆ దేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ చెప్పని ఉద్దేశించారు. మీరు వెళ్ళండి. అయితే వారికి సత్రంలో స్థలం లేనందువలన ఆ పశువుల పాకలో మరియ గారు తనకు పుట్టినటువంటి బాలుడైనటువంటి యేసును పొత్తిగొడ్డలతో చుట్టి దేవదూత చెప్పినట్టుగా ఆ పశువుల తొట్టులో పరటబెట్టింది. ఆ సమయంలో దేవదూతలు కూడా అక్కడ చేరి ప్రభువును మహిమపరుస్తూ ఉండగా ఆ దేవదూత ద్వారా వర్తమానము విన్నటువంటి ఆ గొర్రెల కాపర్లు గొల్లోలమండి మేము గొల్లోలము, గొర్రెలు కాసి బతికేటి గొప్పోలము. గొల్లోలమండి మేము గొల్లోలము, గొర్రెలు కాసి బతికేటి గొప్పోలము. కర్ర చేత పట్టుకొని గొర్రె చంకనెత్తుకొని, కర్ర చేత పట్టుకొని గొర్రె చంకనెత్తుకొని బెత్లెహేము పోదాము యేసయ్యను చూచుటకు, బెత్లెహేము పోదాం రారాజుని చూచుటకు. గొల్లోలమండి గొల్లోలము, గొర్రెల కాచి బతికేటి గొప్పోలము అని వారు ఆ విధంగా యేసు ప్రభు చెంతకు చేరారు. అయితే ఆ జ్ఞానులు కూడా ఆ తారని చూచి దానిని వెంబడిస్తూ పశువులు పాకలో చేరలేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులము చూచి వచ్చితిమి. ఓ రాత్రి వింత తారహో రాజతేజరమ్యమో. ఓ
బోలమర్పింతును. ఈ విధంగా ఆ దినాన ఆ యేసు చెంతకు జ్ఞానులు చేరి, మరి ఈరోజు మీరు యేసై చెంతకు చేరడానికి ఇష్టపడుతున్నారా? అమ్మ మీరు అందరూ ఒకసారి నిలబడండి, మా గొడవలు చెప్పండి. అందరికీ నాట్లు వేసిన వాళ్ళందరూ రమ్మనండి అమ్మ. ఇటువైపు నిలబడండి. వెరీ గుడ్. మోడర్న్ కాపరీన ఓటేసుకొచ్చారు. రైట్, ఓకే. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. बोलो कृष्ण महाराज को हैप्पी हैप्पी क्रिसमस, मेरी मेरी क्रिसमस। बोलो कृष्ण महाराज को हालेलुया।